సువార్త పరిచర్య ఇంకా బలంగా జరగాలి. అనేక మంది రక్షణలోనికి రావాలి. ఈ కుటుంబము కూడా మరి భవిష్యత్తులో దేవుని యొక్క రక్షణలోనికి రావాలని అందరం కూడా కోరుకుందాం. ఆశ్చర్యకరమైన కార్యములు, ఆశ్చర్యకరమైన కార్యములు, అద్భుతమైన కార్యములు, అద్భుతమైన కార్యములు చేయగలవాడవు నీవే యేసు, చేయగలవాడవు నీవే యేసు, చేయగలవాడవు నీవే యేసు, చేయగలవాడవు నీవే యేసు, నీకు సమస్తము సాధ్యమే, నీకు సమస్తము సాధ్యమే, నీకు సమస్తము సాధ్యమే, నీకు సమస్తము సాధ్యమే. నిన్ను స్తుతింతును, నిన్ను ఘనపరతును, నిన్ను స్తుతింతును, నిన్ను ఘనపరతును, నిన్ను స్తుతింతును, నిన్ను ఘనపరతును, నిన్ను స్తుతింతును, నిన్ను ఘనపరచును. నీ పాదములే మా ఆశ్రయము, నీ ప్రాణములే మాకాశ్రయము. ఆరాధన 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 ఆరాధన. అబ్రహాము దేవుడ, ఇస్సాకు దేవుడ, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, ఇశ్రాయేలు దేవుడ, దావీదు దేవుడ, ఇశ్రాయేలు దేవుడా, దావీదు దేవుడా, పేతురు దేవుడ, పౌలు దేవుడ, పేతురు దేవుడా, పౌలు దేవుడా. ఆరాధన 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 ఆరాధన. ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో, ఆరాధన 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 ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. నీతో కలసి నీలో నిలచి, నీతో కలిసి నీలో నిలచి, జీవిత కాలం పయనించగా నాకు, జీవిత కాలం పయనించగా, ఆవరమును నాకు దయచేయు మా యేసు, ఆవరమును నాకు దయచేయు మా యేసు. నీతో కలసి నీలో నిలచి, నీతో కలిసి నీలో నిలచి, మరణము వరకు జీవించు కృపను, మరణము వరకు జీవించు కృపను దయచేయుమా నాకు, దయచేయుమా యేసు, దయచేయుమా నాకు, దయచేయుమా యేసు. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన.
ఆ పాపలోకం ఆ ఘోర నరకం ఆ పాపలోకం పాతాళలోకం అపవాది రాజ్యం పాతాళలోకం అపవాది రాజ్యం నీ రక్తధారలతో తప్పించినావు నీ రక్తధారలతో తప్పించినావు ఇంత గొప్ప రక్షణ నాకిచ్చినావు ఇంత గొప్ప రక్షణ నాకిచ్చినావు ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 పడి ఉన్న వారిని లేవనెత్తువాడవు పడి ఉన్న వారిని లేవనెత్తువాడవు కృంగిన వారిని విడిపించువాడవు కృంగిన వారిని విడిపించువాడవు దుఃఖించు వారిని ఓదార్చువాడవు దుఃఖించు వారిని ఓదార్చువాడవు ఆరాధన 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 అందరం కూర్చుందాం. ఆరాధన జరిగేటప్పుడు అటు ఇటు ఎందుకు తిరుగుతారు మీరు? ఆరాధన జరిగేటప్పుడు తిరగకూడదు. ఏదైనా పని ఉంటే ఆరాధనకు ముందు తర్వాత చూసుకోవాలి. ఆరాధన చాలా లోతుగా ఆత్మీయంగా జరగాలి. అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరగకూడదు. కూర్చోండి ఒక చోట. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాము. కొన్ని మాటలు ఈ సమూయేలు గ్రంథంలో మనకు హన్నా పరిశుద్ధాత్మతో కొన్ని మాటలు మాట్లాడుతుంది. ఈమెకు చాలా కాలము సంతానము లేదు. అప్పుడు దేవుడి దగ్గర చాలా కన్నీరు కార్చింది. అప్పుడు దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా ఇంకా చాలా సంతానాన్ని మొదటి బిడ్డను దేవుడికి ప్రతిష్ఠించుకున్న తర్వాత వినాలి వాక్యాన్ని. బుర్ర ఆలోచన అటు ఇటు తిప్పకూడదు. ఇప్పటికే చాలా కాలం అయిపోయింది. బ్రతుకులో చాలా జీవితం గడిచిపోయింది. ఇంకా ఏం చూస్తాం లోకంలో? లోకం మీద ఆశ చావాలి, పరలోకం మీద ఆశ పెరగాలి. కొంతమందికి ముసలోళ్ళైనా కూడా లోకం మీద ఆశ చావదు. చిన్నపిల్లలు ఏదన్నా పోనీ ఆశపడినా అన్నీ తీరిపోయిన వాళ్ళు కూడా డబ్బు మీద లోకం మీద ఆశ. ఏం జరుగుతుంది అక్కడ? జీవితమే ఇలాగ సాగిపోతుంది. ఇంకా దేవుడి దగ్గరికైనా వెళ్తామనే ఆలోచన అన్నా రావాలి. అందుచేత ఇక్కడ ఈమె చెప్పిన మాటల్లో కొన్ని మాటలు చదువుకుందాము. 1 సమూయేలు 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాము. 1 సమూయేలు 2
6. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు, కృంగ చేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ప్రపంచంలో చాలా మందికి నిజమైన దేవుడు ఎవరో తెలియదు. చాలా మంది అబద్ధాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు, అబద్ధం మీద ఆధారపడతారు. ఎంత అబద్ధమో ఈ జీవితము, ఎంత తాత్కాలికమో అయినా కొట్టుకుని చస్తూ ఉంటారు. చనిపోయిన తర్వాత ఏమీ లేదు, శూన్యము అనేది తెలుసుండి కూడా బ్రతికి ఉన్నంతకాలము సృష్టికర్త మీద ఆధారపడరు. మనలను ఎవరు పుట్టించారో, ఎవరు నడిపిస్తున్నారో ఆ గొడవ లేదు మనకి. ఎప్పుడో 20 ఏళ్ల తర్వాత వచ్చిన మొగుడు, తర్వాత వచ్చిన పిల్లలు, తర్వాత గొడవలే మనకి ఎక్కువ. దేవుడి కంటే కూడా వీటికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. ఇవన్నీ కూడా మనం పుట్టిన తర్వాత వచ్చినటువంటివి అని కూడా గుర్తుండదు. మనందరం ఎందుకు గుర్తుపెట్టుకోము ఒక విషయాన్ని నేను ఆలోచిస్తే, తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి తిరిగి దిగంబరినై పోయేదను. నేనేమీ తేలేదు, నేనేమీ పట్టుకెళ్ళను. ఈ లోపల సంచులు, బీరువాలు, బస్తాలు, మంచాలు మోసుకుంటూ చస్తూ కింద మీద పడుతూ తిరుగుతూ ఉంటారు. నాది నాది నాదని ఈడ్చుకుంటూ పోతారు. కొంతమంది తాము మోయలేని బరువులను కూడా మోసుకుంటూ వెళతారండి. ఎందుకింత ప్రయాసపడుతున్నారని యేసు ప్రభు అంటాడు, ప్రయాసపడుతున్న సమస్త జనులరా నా దగ్గరికి రండయ్యా, నేను మీకు విశ్రాంతినిస్తానంటే వినరు. మరి పుట్టించిన వాడికి పోషించాలని తెలియదా? పుట్టించిన వాడికి పెరిగించాలని తెలియదా? పుట్టించిన వాడికి అన్నం పెట్టాలని తెలియదా? నీకు నువ్వే తాపత్రయపడిపోయి కొట్టేసుకుని పోగేసుకుని ఏమి చేయాలనుకుంటున్నావు నువ్వు? ఎందుకు అలా భ్రమలో పడి కొట్టుకుంటావు? ఒక భ్రమ, ఒక మాయ, ఒక మోసము. సాతాను ఎప్పుడు కూడా లోకాన్ని ప్రేమించమంటాడు, దేవుడు పరలోకాన్ని ప్రేమించమంటాడు. దేవుని స్తోత్రం. సాతాను నువ్వు ఎంత అందంగా ఉన్నావో అద్దంలో చూసుకో అంటాడు. దేవుడు అంటాడు నీ ఆత్మ ఎక్కడికి వెళుతుందో చూసుకో అంటాడు. సాతానికి దేవుడికి చాలా తేడా ఉంటుంది. సంఘాల్లో కూడా సాతాను సంఘాలు ఉన్నాయి, దేవుడు సంఘాలు ఉన్నాయి. చాలా మందికి దేవుడు సంఘాలంటే ఇష్టం ఉండవు. దేవుని సంఘం ఎప్పుడు ఏం చెప్తుందంటే పరలోకం గురించి చెప్తుంది, ఆత్మ గురించి చెప్తుంది, పరిశుద్ధత గురించి చెప్తుంది. సాతాను సంఘాలు నువ్వు బాగుండాలి, నీ పిల్లలు బాగుండాలి, నీ ఇల్లు బాగుండాలి, నీ ఆరోగ్యం బాగుండాలి, నీకు బాగా డబ్బులు రావాలి, నీ వ్యాపారం అలా పైకి లేచిపోవాలి, కింద ఉండకూడదు. అలాగే నీ జీవితం అలాగ గాల్లో ఎగిరిపోవాలి. ఇలాంటి పనికిమాలిన మాటలు చెప్పే కాడ ఇంట్రెస్ట్గా పోతూ ఉంటారు. మన దగ్గరికి వచ్చే కొంతమంది వస్తువులు తీసేంటంటే పారిపోయారు, పైనుంచి కిందకి వేసుకోండి అనే కాడకు పోతారు. ఇలాగే వీళ్ళకి ఈ దిక్కుమాలిన సంఘాలు, పనికిమాలిన సంఘాలు, పనికిమాలిన బోధలకి పోతూ ఉంటారండి. యథార్థమైన బోధ దగ్గరికి రారు, పరిశుద్ధమైన బోధ దగ్గరికి రారు, పరలోక సంబంధమైన బోధ దగ్గరికి రారు, ఆత్మ సంబంధమైన బోధ దగ్గరికి రారు. ఎప్పుడు కూడా ఈ దుకాణాలు బాగుండాలి, డబ్బులు బాగా రావాలి, ఆరోగ్యాలు బాగోవాలి, నువ్వు నీ పిల్లలు తైతెక్కలాడాలి అనేటటువంటి బోధలు చాలా బాగుంటాయండి. అమ్మా ఈవిడ 180 కేజీలు ఉంటుంది, చిక్కిపోయేవేంటమ్మా అంటాడు. అక్కడికే పోతుంది, ఏడుసేస్తుంది. 180 కేజీలు ఉన్న ఆవిడ పాస్ట్ గారి దగ్గర ఇలాగ ఏడుస్తుంది. ఏమ్మా ఎందుకు ఏడుతున్నావు అంటే, నేను అందరూ లావు అయిపోయాను అంటున్నారు కానీ
మీరు ఒక్కరే నేను చిక్కుపోయానని గమనించారండి. నేను ఎంత లావుకున్నా ఏమీ తినలేకపోతున్నానని మీకు దేవుడే బయలుపరిచాడండి అంటది. ఇలాంటి పనికి మళ్ళీ మాట్లాడే వాళ్ళ దగ్గరికి, పైకెత్తేసే వాళ్ళ దగ్గరికి, సాతాను బోధల దగ్గరికి మనుషులు వెళ్తారు. నిజమైన దేవుడి దగ్గరికి రారు, నిజమైన వాక్యం దగ్గరికి రారు, సత్యమైన వాక్యం దగ్గరికి రారు. చాలా మంది ఒక మాట అంటుకుంటారు, ఇస్రాయల్ గారి దగ్గరికి వెళ్దాం బాబోయ్ అంటారు. ఎందుకంటే ఆయనకి చాలా కోపము. ఆయన ఇలా కళ్ళు మిరిమిరిలో చూస్తాడు. అయితే అక్కడ పాస్టర్ గారు ఉన్నారు, ప్రేమగా కారిచేస్తాడు సొల్లు. బాగా గుర్తుపెట్టుకోండి, కఠినమైన వారే మిమ్మల్ని దారిలో పెట్టగలరు, మెత్తగా మాట్లాడితే దారిలోకి వెళ్ళరండి. సర్జన్ అని ఉంటాడు, డాక్టర్ సర్జన్ చదువుతాడు ఆయన. మా మనవడు కూడా అదే అంటున్నాడు, నేను సర్జన్ అవుతాను. సర్జన్ అంటే ఏంటో తెలుసా? తీసి పడేస్తూ ఉంటాడు, శరీరంలో బాగోలేని పార్ట్లన్నీ కట్ చేసి పడేస్తాడు. అయ్యో పాపము. ఈ చెయ్యి లేదా కాలు కుళ్ళిపోతుంది. ఆ దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు దేవుడి దగ్గరికి రాలేకపోవడానికి గల కారణం ఏంటంటే, కవళాలు లేవు, ఇలా ఏలాడి లేవు. ఏం దేవుడు? దేవుడు అంటే ఎలా ఉండాలి? ఎన్ని చనిపోయిన వాడిని లేపడానికి ఆయన గదలో ఉన్నట్టు. దానికి కారణం క్రైస్తవ ఈ కూటంలో వారికి మనము యేసు
యేసు ప్రభువులాగా జీవింప చేస్తే అనేక వాళ్ళ తల్లిదండ్రులను అందరినీ కూడా మీరు అడుగుతారు. వాళ్ళని అడుగుతారు, వాళ్ళ తల్లిదండ్రులను అడుగుతారు. అలా అడగకుండా మీరు ఎవరైనా పెళ్లి చేస్తారా? చెయ్యరు. అప్పుడు వాళ్ళు అంటారు, మా మామగారు దేవుడు, మా అత్తగారు దేవత, నా భర్త చాలా మంచోడు, నలుగురు చాలా మంచోళ్ళు, మామగారు మంచోళ్ళు, అత్తగారు మంచోళ్ళు అన్నప్పుడు మీ అమ్మాయిని నిరభ్యంతరంగా పట్టుకెళ్ళి ఆ నాలుగో అబ్బాయికి పెళ్లి చేస్తారు. అలాగే క్రైస్తవుల యొక్క జీవితాన్ని చూస్తారు వీళ్ళు. ఈ క్రైస్తవులు, ఈ ప్రభువుని నమ్ముకున్నవారు ఎలా ఉన్నారు, ఆ కుటుంబం ఎలాగుంది, ఈ సువార్తమ్మ కుటుంబం ఎలాగుంది, ఆ జీవకుమార్ కుటుంబం ఎలాగుంది, ఈ దియాకర కుటుంబం ఎలాగుంది, ఈ తిఫని గారి కుటుంబం ఎలాగుంది, ఈవిడ కుటుంబం ఎలాగుంది. ఈ మధ్యన ఇక్కడ ఉంటుందంటే ఈవిడ ఎవరో, నేను ఇక్కడ ఉంటున్నాను అంది ఈవిడ కుటుంబం ఎలాగుంది, వాళ్ళ కుటుంబం ఎలాగుంది, వీళ్ళ కుటుంబం ఎలాగుందని ఈ కుటుంబాలంతా పరిశీలిస్తారు. పరిశీలించరా? ఆ కొన్నేళ్ళ గారి కుటుంబం ఎలాగుంది పరిశీలించరు. అలాగే ఇస్రాయేల్ గారు అంట వేల్పూర్ నుంచి సేవకుడు వస్తున్నాడు, ఆయన ఎలాగున్నాడు, ఇవన్నీ తెలియకుండానే వీళ్ళు కూటం పెట్టుకున్నారా? ఎంత ఖర్చు పెట్టారా? వాళ్ళకి నమ్మకం కుదిరే ఈ కూటం పెట్టుకున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మిమ్మల్ని బట్టే నా నామము దూషించబడుతుంది, మిమ్మల్ని బట్టే నా నామము గనపరచబడుతుంది. అందుచేత మనము దేవుణ్ణి వారికి చూపించినప్పుడు వారందరూ దేవుళ్ళలోకి వస్తారు. దేవుని స్తోత్రం. ప్రేమగా పలకరించడం, మాట్లాడటం, ప్రార్థించడం చేయమని చెప్పాను. మనకు ఖాళీ లేదు కదా. మన అమ్మాయికి పెళ్ళి అయింది, మళ్ళీ కాయ ఒకటి వస్తుంది, ఆ కాయ తర్వాత ఇంకో కాయ వస్తుంది, తర్వాత ఆపరేషన్, ఇంకో దానికి పెళ్ళి అవుతుంది, మళ్ళీ దానికి కాయలు వస్తుంది. మన బ్రతికే కాయలతో అయిపోతుంది. ఇంకా మనం ఎప్పుడు దేవుణ్ణి చూపో, మళ్ళీ వాళ్ళ పంపుతాం, అత్తగారింటికి పంపుతాం, మిఠాయిలో లడ్లు పెట్టడం, ఇదే కదా పనే ఉంది మనకి. ఇండ్లను గట్టుచు పెళ్ళికి నారు నాటుచు త్రాగుచు తినుచు, ఇండ్లను గట్టుచు పెళ్ళి నారులు నాటుచు త్రాగుచు తినుచు, జగములు జనులు జగములు జనులు దిగులు లేనప్పుడు దొంగవలే వచ్చురు, దొంగవలే ఇలా దొరై వచ్చుర, పరుగిడరా ప్రభు సన్నిధిని చేరుటకై, నీవు ప్రభు సన్నిధిని చూచిన నీ కటు కనిపించును, కొండల బండల నుండిన కోపాగ్ని కులమ సింహమై కోపాగ్ని కదలగలేవుర, ఎదురుగా వచ్చిన కదలగలే
వచ్చేస్తుంది ప్రార్థన చేయండి అన్నారు. ఎవరమ్మా? అమ్మ దేవుడు కాపాడుతాడు, మీకేమి రాదు, జాగ్రత్తగా వెళ్ళిపో. దేవుని స్తోత్రం చెప్పండి. భయం అవుతుందా? మరి పెళ్ళిళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఫంక్షన్లు ఎక్కడ ఉన్నాయి? ఎవరండి వాళ్ళు అందరూ? ఎంత మాయిగా అండి, మర్చిపోయిందండి, అన్నీ అయిపోయినాయండి. మీరు ఎప్పుడు దేవుడిని ఆశ్రయించే ఎంత అద్భుతమైన ప్రవచనం పలుకు. దేవుడిని ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టమండి. వింటున్నారమ్మా? జాగ్రత్తగా వినండి. చచ్చిపోయాడు బాబోయ్ అని ఏడుస్తారు. హాస్పిటల్ పుట్టినప్పుడు ఎంతమందికి ఫోన్
తెగ తిరిగేసాడు ఆరాధన. అంటే గట్టు కింద ఎంత ఎంత ఖాళీ ఉంది, గెంటేస్తున్నాడు. పడిపోరా, చూడండి ఎంత ఖాళీ ఉంది కింద. సిమెంట్ రోడ్డుకి కింద ఎంత ఖాళీ ఉంది. వేయం ఎవరింటికాడ ఆడ మట్టి వేసుకోవచ్చు కదండి, వేయరండి. కాలు ఇరిగిపోతే ఇరిగిపోద్ది, మేమేం మట్టి. మరి నీ కాలే కదా ఇరుగుతుంది. నువ్వు ఏ చీకట్లోనో ఆ ముసలోడు ఆ కీర్తనాలు నాన్న ఒక చోట ఏమి ఇంకో చోట కాలు ఎత్తి ఎక్కడ పడతాడు. పెట్టారు మట్టి వేసుకోవద్దు, కాస్త ఏదో కాస్త రాళ్ళు వేసుకోవద్దు అక్కడ, ఆ మాత్రం తెలీదా. అంచేత దేవుడట బ్రతికించువాడు, మరణింప చేయువాడు వాడు ఆయనే. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజున వాళ్ళకి పిల్లలు పుట్టింది దేవుని వలన. వెళ్ళిపోతారు, దేవుడే పిలుస్తాడు. నరులారా తిరిగి రండని ఆయన పిలుస్తాడు. దేవుడే ఆత్మను మళ్ళీ పిలుస్తాడు. జీవమును పునరుత్థానమును, జీవమిచ్చేవాడు, మరణింప చేయువాడు, బ్రతికింప చేయువాడు, జీవింప చేయువాడు అన్ని ఆయనే. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి. అలాంటి యేసు ప్రభువుని సమస్తమును చేయువాడు. చేత మీరు మనుషుల మీద ఆధారపడతారు, డబ్బుల మీద ఆధారపడతారు, మనుషుల కాళ్ళు పట్టుకుంటారు, మనుషుల కాళ్ళు పట్టుకొని బ్రతిమాలుతారు. దేవుడి దగ్గర అడగరు, ప్రార్థన చేయరు, 1 గంట మోకరించి దేవుడి దగ్గర కన్నీరు కార్చరు. అందుచేత హన్నా చెప్తుంది, ఆయనే సమస్త క్రియలు చేయువాడు. ఎందుకు దేవుడు ఒక చక్కని బిడ్డను ఇవ్వటమే కాకుండా తర్వాత 7 సంతానాన్ని ఇచ్చాడు. ఒక్క బిడ్డే పుట్టడానుకుంటే 8 మంది పుట్టేశారా? ఎంత అద్భుతం. గొప్ప సాక్ష్యం అన్నమాట. పాతాళమునకు పంపుచు అందులో నుండి పాతాళానికి పంపుతాడంట, మళ్ళీ పాతాళం నుంచి కూడా పిలుస్తాడంట. ఎందుకంటే పాతాళానికి వెళ్తాయి కొన్ని ఆత్మలు, పరదైస్కి వెళ్తాయి కొన్ని ఆత్మలు. ఉంటాయని ప్రకటన గ్రంథములు తెలియజేస్తాడు. పాతాళానికి పంపినటువంటి పాతాళమునకు పంపినటువంటి ఆత్మలను దేవుడు పిలుస్తాడు. ఎందుకండి మళ్ళీ పిలుస్తాడు? పాతాళానికి పంపిన వాళ్ళని మళ్ళీ ఎందుకు పిలుస్తాడండి? వాళ్ళకి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాతాళానికి పంపిన వారిని కూడా మళ్ళీ పిలుస్తాడు. శరీరంతో చేసిన ప్రతి పనికి కూడా నువ్వు దేవుడికి సమాధానం చెప్పాలి. వ్యభిచారం చేసిన, తాగిన, పేకాట్లాడిన, మనుషులను హింస పెట్టిన,
కోడల్ని హింస పెట్టినా, అత్తగారిని హింస పెట్టినా, ఎవరిని బాధ పెట్టినా, ఎవరిని హింసించినా, సేవకుడిని దూషించినా, ఇంకా చాలా మంది నా దరిద్రం అనేవాడు. నేను వెళ్ళేటప్పటికి నవ్వుతూ ఉండేది, ఏడుతూ ఉండదు. వీళ్ళు దేవుడి దగ్గర స్థిరమ పూర్తిగా ఆనుకున్నవారు కాదండి. నాలుగు ఇటుకలు ఇచ్చాడా నీకు ఎవడో, ఆడ వెనకాల ఎప్పుడు ఎవరిస్తారని ఎదురు చూడటమే. ఎప్పుడు ఎందుకండి ఎందుకండి దరిద్రం ఇంట్లో అంటే మీ ఉద్దేశం ఐశ్వర్యం అంటే అర్థమవుతుంది. ఆవిడేమి ఐశ్వర్యవంతురాలు కాదు. వచ్చిందండి, ఏడుపు వచ్చేసింది అందండి.
కదా, అవునా కదా? దీనికి ఏమి దాచుకున్నానండి. ఇవాళ మధ్యాహ్నం మీరు చెప్తుంటే నాకు చెప్పండి ఎంత లేనిది. హల్లెలూయా. దేవుడికి ఇచ్చే కానుకలు ఇవ్వరు, దశమ భాగాలే కొడతారు. అలాగే మీ నమ్మకం గొప్పదండి. దేవుడు మీ కార్యం చేస్తాడండి, నువ్వు మాత్రం అన్నపెట్టవు. అంట వీడు ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా ఇతని చలి తీర్చుము, ఇతని అతనికి ఇంట్లో పట్టుకొచ్చి దుప్పటిచ్చి నీ ఇంట్లో అన్నం పెట్టు. ఏంట్రా నేను తీర్చేది చలిని? దేవుడు తీర్చాలి ఆ చలి ఆకలని, నువ్వే తీర్చాలి. నీ దగ్గరికి వచ్చాడు, చలితోటి వచ్చాడు. అన్నం అతనికి పెట్టు. దేవుని స్తోత్రం. అందరూ హల్లెలూయా చెప్పండి. అదండి ఆవిడ ఎంతో ఐశ్వర్యవంతురాలు, అందుకే బ్యాటరీ కొనేయండి అంది. ఆశ్చర్య దేవుని స్తోత్రం చెప్పండి. అలాంటి హృదయం కావాలండి. చాలా మంది పాస్టర్లు చెప్తారండి, వాళ్ళకి చాలా మంది చెప్తారు, ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప దైవజనులు అందరూ హల్లెలూయా డబ్బున్న వాళ్ళు ఎందుకు ఇస్తారంటే డబ్బు పోజేసుకునే పనిలో ఉంటారు. ఒకలా నేనెందుకు ఇవ్వాలి, నేను సంపాదించుకున్న దాంట్లో దశమ భాగం నేనెందుకు ఇవ్వాలి, నువ్వు దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ మాటలో నీ మాటలో మాటతోనే మృతులు లేపినావా, నా యేసయ్యా మాట్లాడే అది నా రోగము తొలగి సర్వశక్తి కలిగిన ఓ దేవా, జ్ఞానమున్నది అది హృదయమును ఎరిగిన ఓ హృదయమును ఎరిగిన ఓ దేవా మాట్లాడే
నేనే కలగజేస్తాడు. మీలో ఎవరైనా ఐశ్వర్యవంతులు ఎవరంటే ఇప్పుడు అర్థమైంది కదా. ఆహారము కలిగిన వారు. ఇంకొకరి దగ్గర $20,000 ఉన్నప్పుడు 50,000 ప్లాన్ వేస్తారు, 50,000 ఉన్నప్పుడు 1,00,000 ప్లాన్ వేస్తారు. దాని యందు బ్రతికితే నీకు ఎప్పుడు దరిద్రత రాదు. దేవుని స్తోత్రం. చేస్తాడు దేవుడు దరిద్రులను నన్ను కాస్త మాట్లాడకండి, కుంగిపోయాను. నేను కృంగిపోయి ఉన్నాను నా భర్తతో. ఇప్పుడే కారణం అంటే దేవుడు కృంగజేస్తాడా? అవును. నీ బుద్ధి సరళే. కోనేరుకాడ భయంకరమైన పాపాత్ముడు, వ్యభిచారి, దరిద్రుడు, 38 సంవత్సరాలు 38 సంవత్సరాల తర్వాత నిన్ను కింద పడేసేవాడు ఆయనే. నువ్వు పడిపోయిన తర్వాత ఏడు ఏం చేయాలి? ఏడాలి దేవుడి దగ్గర. ఏదో పాపం దొరికాడు, అందుకే నాకు ఇలాంటి పెళ్ళం దొరికింది, అందుకే నాకు ఇలాంటి పిల్లలు. బ్రతికే కారణం నేను కృంగిపోయి ఉన్నాను, నేను లేవలేని స్థితిలో ఉన్నాను. నేనే వ్యతిరేకమైన పని చేయనన్నప్పుడు జాలిగల దేవుడు అద్భుతమైన గుర్తుపెట్టుకోండి. అందుకే తెలివైన వారు దేవుడు పాదాలు పట్టుకుంటారండి. తెలివైన వారు లోకాన్ని ప్రేమించరండి. తెలివైన వారు యేసుని నేను కూడా వెళ్ళిపోతుంటే కాళ్ళు పెట్టుకుని బరబర ఏడ్చి తెంగర ఉద్దేశం అది మంచి ఉద్దేశం. భోజనానికి కూర్చున్నాడు, లైన్ ఎట్టి కూరలన్నీ
ఏమీ తీయడు. తర్వాత మధ్యాహ్నం భోంచేసి మళ్ళీ తినేస్తుంది అనుకున్నాడండి. దేవుణ్ణి సంతోషపరచాలంటే ఏం చేయాలి? చెప్పండి గట్టిగా. చివరి మీరు దేవుణ్ణి సంతోష నా జీవిత సునితో నడిచేదా యేసుతో జగనే వెళ్ళేదా నే సాగేదా యేసుని తల్లి మరచిన బలవంతో యేసునితో మలు నన్ను తిరిగి నువ్వలే సాగేదా నా జీవిత బ్రతుకుట క్రీస్తే పౌలు వలె తర్వాత పెళ్ళాలి, తర్వాత పిల్లల్ని అందరినీ సంతోషం. నీ జీవితం మారుతుంది. నీ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మీ నాన్న సంతోషం ఎంతసేపు ఉండదు. ప్రతి
అవే అంటాడు. ఆ సంతోషం అయిపోయింది. అవే 4 రోజుల నుంచి అంటారు. మనుషులకు సంతోషం ఏమో అనుకో, ఇసునగారితో ఇసురుతా 4-5 రోజుల తర్వాత నీరసం వచ్చేసర్లేదు అనుకో, దొన్నపోతా అంటాడు, బలిచిపోయావా అంటాడు. వెళ్ళిపోయింది. ప్రేమ ఎంతోసేపు లేదండి. సంతోష పెడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుణ్ణి దుఃఖపెట్టి చేత దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టి లేమి గలవారిని పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తువాడు. కుమిలిపోయిన వారిని, కృంగిపోయిన వారిని మాట ఒకటి హన్నా చెప్తుంది. సింహాసనమే కాదండి, అక్కడ యేసు ప్రభుతో దేవుడి మీద ఆధారపడి ప్రభువా నువ్వే అద్భుతాలు చేస్తాడు. లోకమును వాటి మీద నిలిపాడు. ఆకాశాన్ని ఆయనే చేశాడు, సముద్రాలను ఆయన క్రియలు చేయువాడని హన్నా చెప్తుంది. నీకు పిల్లలు పుట్టరన్నారు, కానీ సాక్ష్యం చెప్తుంది. దేవుడు ఎంత గొప్పవాడో చెప్తా. ఆలోచిస్తాము. అందుకే దేవుణ్ణి చెప్పేది ఏమీ లేదండి. నిజమైన దేవుడు దరిద్రం నుంచి బయటపడతారు, లోకం నుంచి లోక సంబంధులుగా, మానవ సంబంధులుగా మీ హృదయం దేవుడి వైపుకు ఉంది. ఎవరి హృదయం దాకా, నీ హృదయం దేవుడి వైపుకి తిరిగేదాకా దేవుడి వైపుకి తిరగాలి. ఎందుకంటే నేను వస్తాను, అది కాదే సువార్త. ఐశ్వర్యవంతురాలు ఎల్లనావిడ దరిద్రురాలు ఇప్పటికని.
ఇప్పుడు అంటున్నావు కదా, నువ్వు చేసుకో. మరి ఆవిడే ఐశ్వర్య, అతనే ఐశ్వర్యవంతుడు, నువ్వు దరిద్రాలివే. ఉదయం పక్క తిరిగిపోయిందా? ఎవరిని చూసావు? పూర్ణ శాంతి గలవానిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. డబ్బును నమ్మడం, చిన్న చిన్న కాయలు, ఆ కాయను చూసుకుని వస్తుంది. కాయదే ఉంది, కాయ అంత అది పెద్ద విశేషం ఏం కాదండి. అసలు ప్రపంచ సంవత్సరానికి కాయ ఒకటి వస్తుంది, కంగారు పడక. నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. పూర్ణమైన శాంతితో జీవిస్తారు. దేవుని స్తోత్రం. చాలా కాలం, 4 సంవత్సరాల తర్వాత ఈ సువార్త పెట్టించుకున్నారు. వారు చుట్టూ కంచి వేయండి. భవిష్యత్తులో పక్కల గృహాల వారిని దీవించండి. ప్రతి ఒక్క ఏర్పాటు చేసిన వారికి దయచేయమని